మీకు అందరికైతే. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం బాగున్నామండి. కొంచెం అయితే ఇక ఈ బాధ నుంచి అయితే కోలుకున్నట్టు అయిందనమాట. నిన్న అయితే మా చైత్ర పాపని మా ఆయన అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిండు. సిమెంట్ పట్టి ఆ పట్టి తీసి వేరే పట్టి చేంజ్ చేయించడానికైతే వెళ్ళిండనమాట. కాగజ్ నగర్ వెళ్ళిండ్రు. ఇక ఆ పట్టి తీసేసి ఈ పట్టి సిమెంట్ పట్టి అయితే వేశారనమాట. ఆల్రెడీ మేము వీడియో పెట్టాం కదా. డాక్టర్ అయితే ఏమన్నారంటే, నేనైతే వెళ్ళలేదు, నేను మా కృతిక పాప ఇంట్లోనే ఉన్నాము. ఇక ఇద్దరి పిల్లల్ని పట్టుకొని ఏం వెళ్ళడం అని నేను మా కృతిక పాప అయితే ఇంట్లో ఉన్నాము. మా ఆయన చైత్ర పాప అయితే వెళ్ళొచ్చిందనమాట. కొంచెం క్యూర్ అయిందని అయితే చెప్పారనమాట. ఇన్ఫెక్షన్ మొత్తం కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడైతే కొంచెం ఓకే. ఇప్పుడైతే ఇక సిమెంట్ పట్టి వేస్తానని సిమెంట్ పట్టి అయితే వేశారు. మొత్తం అయితే చాలా బరువు ఉంది. నాకు చూడడానికే చాలా బాధ అనిపిస్తుంది. ఈమెకైతే ఎలా ఉందో తెలియదు. చాలా ఇక బరువు అయితే చాలా ఉంది. ఒక 1/2 kg దాకా అయితే బరువు ఉందనుకుంటా ఇది. ఆమె అయితే చేయి కదిలిస్తుంది. ఎంత కదిలిపించద్దనున్నా కదిలిపిస్తుంది అన్నమాట. నాకైతే జలుబై కొంచెం మాట్లాడస్తలేదనమాట. ఇక కొంచెం ఓకే. ఇక డాక్టర్ని అడిగిందట మా ఆయన. అన్నీ అడిగేసి రమ్మన్నాను, ఏం తినాలో ఏమద్దు అనేది. ఏం పథ్యం అయితే ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసిండట డాక్టర్ అయితే. ఎట్లుంది ఇప్పుడు, నీకు నొస్తుందా? ఈమె అయితే నొస్తుందా అని అడిగితే ఎవ్వరు అడిగినా నొస్తలేదు నాకు, నేనైతే బాగానే ఉన్నా అని చెప్తుంది. కానీ ఆమెను చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఇక కదిలిపించద్దు అంటున్నా కదిలిపిస్తుంది. ఇక వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్. నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది అయితే ఇప్పటి వరకు తేరుకోలేదు వర్షం అయితే. ఇక వస్తూనే ఉంది. బట్టలు కూడా ఏమైతే పిండలేదు నేను. బయట అయితే చాలా కూల్గా చల్లగా ఉందన్నమాట. ఈమెనైతే బయట అస్సలు తిరగద్దన్నా అస్సలు ఇంటలేదు. ఈమెతోటి నాకు ఎక్కువ తలనొస్తుందన్నమాట. మొత్తుకొని ఈమె ఇంటలేదు. ఈమెతో పాటు కృతిక పాప కూడా. ఇప్పుడైతే ఆమె అయితే పడుకున్నది. అన్నం అయితే వండేసాను. కొంచెం జొన్న గట్క అన్నం ప్లస్ బియ్యం అన్నం కూడా పెట్టేశాను. పప్పు అయితే చేశాను అన్నమాట. కూరగాయలు అయితే ఏం లేకుండా ఇంట్లో, అందుకోసమే పప్పు జొన్న గట్క ప్లస్ బియ్యం అన్నం అయితే పెట్టేశాను. వీళ్ళు అయితే తిన్నారు, నేను ఇంకా తినలేదు. టైం వచ్చేసి 11-11:30 అట్లా అవుతుంది. ఇక ఇప్పుడు మా ఆయన అయితే ఆసిబాద్ వెళ్ళొచ్చిందనమాట. ఎందుకంటే టమాటాలు అయితే అయిపోయినాయి. మళ్ళీ రేపు ఆదివారం దొరకాయి, మార్కెట్ ఉండదని ఈరోజు వెళ్ళి తీసుకొచ్చారు. వర్షానికే వచ్చారనమాట. ఇక వస్తు కొన్ని చెట్లు తీసుకొని వచ్చారు. నారుని, బంతి నారు ప్లస్ టమాటా నారుని అయితే తీసుకొచ్చారు. నారు తీసుకొని వచ్చి పెట్టేశారనమాట మా ఆయనే. ఇక టమాటాలు మిరపకాయలు అయితే ఏరే ఉన్నాయి. అన్నం తిన్న తర్వాత ఏరుతా అని ఏరలేదు ఇంకా. ఈమె అయితే తిన్నది, అన్నం తినేసి సిరప్ అయితే మింగేసింది. పాపం బరువుగా ఉంది పాపం, చూడండి. మా ఆయన కూడా అన్నం తినలేదు, ఎవరం తినలేదు, వీళ్ళు తిన్నారు. ఇక నేను మా పాప మా ఆయన తినేటోళ్ళు ఉన్నాం. అట్టే ఉన్నది, అక్కడ ఉన్నది. మాకైతే ఇక మోహరం పల్లారం అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. మా పక్కనే ముస్లిం వాళ్ళు తాత కొంచెం ముసలోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మొహరం బాగా గ్రాండ్గా జరుపుకుంటారు పీరీలది. వాళ్ళైతే పొద్దున్నే పలారం తెచ్చిచ్చారు. ఏం తెచ్చిచ్చారో నాకు కూడా తెలియదు, నేను లేకుండే. మా ఆయనకైతే ఆ తాత తీసుకొచ్చి ఇచ్చిండు, వెళ్ళిండట. ఏమి ఇచ్చారో నాకు కూడా తెలియదు, నేనైతే ఓపెన్ చేయలేదు. వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఏం చేసినా మాకు ఇస్తారు, రంజాన్కి ఇస్తారనమాట. ఇగోండి, వెళ్దాం అనుకున్నా కానీ మాకు సెట్ కాలేదు. వీళ్ళకి ఏ సంవత్సరం మేము తప్పలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే తప్పాము. ఇలా అవ్వడం కూడా వెళ్దాం అనుకున్నాం. బట్ వర్షానికి ఈమె తడిస్తే పరేషాన్ అవుతుందని వెళ్ళలేదన్నమాట. ఇదేంది వాళ్ళ అప్పాలనుకుంటా. గిన్నె నిండా తీసుకొచ్చి ఇచ్చిండు ఆ తాత అయితే. ఇదైతే పలారం, మోరం పలారం అనమాట. ఇదిగోండి, ఇవి స్వీట్ ఉంటాయి స్వీట్ ఉంటాయి. పూర్ణం రొట్టెలు అట్లనే, పూర్ణమే. కొబ్బరి మనలాగా కాకుండా ముస్లిం వాళ్ళు వేరేలాగా చేస్తారు. ఇదిగోండి, ఆ తాత తీసుకొచ్చి ఇచ్చిండు. మా దగ్గర పక్కన షాప్ ఉంటుంది. వాళ్ళైతే అటు సైడ్ ఉంటారు, ఊర్లో ఉంటారనమాట. మాది రోడ్ సైడ్ కదా. వాళ్ళైతే ఊర్లో అక్కడ బంగ్లా ఉంది, పీరీల బంగ్లా దగ్గర వాళ్ళ ఇల్లు అనమాట, అక్కడే ఉంటారు. ఇవైతే తీసుకొచ్చి ఇచ్చిండు తాత అయితే. ఇదిగోండి, ఈమె తినడానికి చూడండి ఎట్లా చేస్తాను.
ఉంటే ఏం కాదు, తినచ్చు. తినమా కొంచెం ఉండండి. గట్టిగా ఉన్నాయి. ఇప్పుడే తీసుకొచ్చి. వర్షం అయితే ఘోరం వస్తుంది ఫ్రెండ్స్. ఎంత ఘోరం వస్తుంది వర్షం చూడండి. మొత్తం ఇదంతా అక్కడ చూడండి ఎంత వాటర్ జామ్ అయినాయి ఆడ. ఘోరం వస్తుంది వర్షం అయితే బాగా అంటే బాగా వస్తుంది. మీకు వస్తుంది అని చెప్పండి. మాకైతే బాగా వస్తుంది వర్షము చూడండి. నిన్నటి నుంచి నైట్ నుంచి ఇట్లా కొడుతుంది వర్షం మొత్తం. ఇక్కడైతే కొన్ని చెట్లు పెట్టాను, టమాటా చెట్లు పెట్టేశాను. ఇక్కడ టమాటావి, ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు పెట్టిన. ఇక్కడ జాలి కట్టాలా, జాలి కడితే ఇంకా మనం చేసుకోవచ్చు. ఇది చూడండి, జీవాలను తీసుకొచ్చాను. ఇది అంతా పెట్టేసింది. ఇది వర్షం అయితే పొద్దు నుంచి ఘోరం వస్తుంది, అస్సలు ఆగుతలేదు. బయట వెళ్దామంటే వెళ్ళనిస్తుంది. అంత బాగా అంటే బాగా వర్షం వస్తుంది. వర్షంలోనే పోయి టమాటాలు తీసుకొచ్చిన కాబట్టి ఘోరం వస్తుంది వర్షం. మొత్తం వెళ్తే ఖరాబ్ వెళ్తాయి. లోపల వెళ్తాయేమో కానీ ఇప్పుడైతే పైన అయితే కనిపిస్తలేవు. మిర్చిలకు మొత్తం మట్టి అంటున్నది. వీటిని కడిగి ఏడబడుతుంది. ఒకసారి ఇవ్వండి, టమాటాలు తీసుకెళ్ళడానికి ఏం ఆగుతలేదు. ఏం చేస్తున్నా బేటా ఉండని. మాస్టర్ లేనప్పుడు చెప్పు. దేవుడా విను లేదు నీకెందుకు అనుడు. ఎన్ని చేస్తా బేట అట్లా చేస్తే ఎందుకు చేసా అంటే మీకెందుకు అన్నది సందీప్. నేను తుడవాలనే ఇప్పుడు అప్పుడు పాడుకుంటావు ఏరా ఏడు తుడవడుతుంది. పక్కన పెట్టి మొత్తం పెట్టేద్దాం ఒకసారి. కనబడడానికి మంచిగా పడుతుంది కానీ మొత్తం వర్షం తడిసింది. పైన వేసుకుని వచ్చింది కదా బండి దొరకలే. ఆటో నేను వెళ్ళాయి అనుకున్నా కానీ వెళ్తాయేమో. ఇక మంచిగా టవల్ తోటి తుడిచేసి పెట్టబడుతుంది, లేకుంటే ఖరాబ్ అవుతుంది. ఏం రాసినావు సందీప్ నువ్వు? బాగా మట్టి చెప్తాను డబ్బులు జమ చేయడానికి వచ్చింది. డబ్బులు జమ చెప్తాను. ఇక రాసినవి ఇగో ఇట్లు ఉన్నాయి. మా ఊర్లో చందాలు ఎట్లా జమ చేస్తారు? 1000, 11 ఆకాడి అది చేస్తారు మా దగ్గర అయితే. ఆకాశ అంటారు, అక్కాడి అనుకున్నారు. అంటే అక్కడి పూజ చేస్తే ఇక తర్వాత రోజు నుంచి కలుపు తీయచ్చు అన్నమాట చేనులల్లో. కలుపు కాదు, ఇంకోటి చేస్తారు దుదారాన్ని. ఇంకోటి చేస్తారు చేనులో పోయి చేస్తారు. నిజమే, నీకు తెలియదు. మా దగ్గర చేస్తారు. మా ఊర్లో, మీ ఊర్లో మీ అమ్మాయి ఇంటి కడితే మా దగ్గర చేస్తారు. దుదారా అంటారు దాన్ని. అది చేస్తారు. చేసిన తర్వాతనే చేసేది. కలుపు చేయడానికి పని కదా, లేకపోతే రాదు. అంతా ఖరాబ్ అయినాయి, బాగానే తట్టున్నాయి. పేపర్ దాని పైన వస్తుంది. నేను వేసినా చాయ్ పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి చాయ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా పొంగిపోతే కాదు, రైట్లో వేసింది. నేను ఫ్లాస్క్ అయితే అక్కడ పెట్టినాం. ఫ్లాస్క్ పెట్టినాం మేడం. స్కూల్కి ఇచ్చేసింది. ఇదైతే మళ్ళీ చేయడానికి స్కూల్లో అయితే మీటింగ్ ఉండి అయితే 20 ఛాయలని ఫోన్ చేసిండు అనమాట. చేసి తీసుకెళ్ళిండు. నేను చేసిన వాళ్ళు తీసుకెళ్ళిండు. డబ్బులు ఇచ్చిందా వాళ్ళు? ఇక ఫుల్ వర్షంలోనే పోయి తీసుకొచ్చిండు అనమాట. ఇగో పేపర్ మొత్తం తడిచింది. పేపర్ అద్దనద్దా అట్లా పేపర్ నేను వేసేలా ఫస్ట్ టైం ఉంటుంది. అది పిసా అవునా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఏపీ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మన దగ్గర కాదు, లోకల్ది. టమాటా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇట్లా ఉండేది ఏపీ నుంచి వచ్చింది. అదే ఇది ఏపీ నుంచి వచ్చింది. మన దగ్గర పండగ ఇప్పుడు తెలంగాణ. ఇది కవర్కి ఏం కవర్ ఉండేది మంచిగా ఉండలేదు. ఇది కూడా తడుస్తుంది. ఈ దీంట్లో కొత్తిమీర తీసుకొచ్చిండు. రేపు అకాడీలు కదా కొంటారని కొత్తిమీర తీసుకొచ్చిండు. అయితే మొత్తం మట్టి అంటింది దాన్ని. వర్షం అయితే ఫుల్ వస్తుంది, అసలు లాగుతలేదు వర్షం. ఏ చేస్తున్నా బేటా? ఎందుకు నీకు చెప్పాయి? ఏ చేస్తున్నా ఎప్పుడు? సాఫ్ చేయ ఇప్పుడైతే అన్నం తింటాను. అమ్మాయి అయితే
బీరకాయ పప్పు నేనైతే ఇక పప్పు ప్లస్ జొన్న గడ్డ అన్నం పచ్చి పచ్చడి చెప్పు. ఎల్లుల్లిపాయ ఉన్న పచ్చడి తింటానని మా ఆయన ఇంత వర్షంలో పచ్చడి తోటవాడు పొద్దున చేసిన ఛాయ్ అయితే అయిపోయింది. పొద్దున అంటే 10 గంటలకు లేచినాము. మళ్ళీ ఇప్పుడు వర్షం అని ఉంది కదా, ఛాయ్ కోసం అయితే చాలా మంది మొక్కుకుంటున్నారనమాట. ఛాయ్ అయితే రెడీ అవుతుంది. మా చైత్ర పప్పు అయితే కూర్చొని ఉన్నారు. కరెంట్ వైర్ తెగిపోయింది ఇక్కడ మాది. కొంచెం స్టార్ట్ అవుతుంది. ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇక వాళ్ళకి ఇవ్వాలా. జల్దీ తీసుకురావాలి. క్లాసులో పోయావు. పోస్తాగా వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళు ఈ అంటున్నారు. మాడ చాయ్ తీసుకున్నాను. మళ్ళీ ఎవరు లేదా కొంచెం మొత్తం నల్లగా పడతాను. క్లాస్లో పోసేస్తే ఇప్పుడు పొద్దున్న మాడ చేసిన చాయ్ ఇక